ఈ కొత్త కమిటీలో ఎన్నికైన M9 న్యూస్ నుంచి నిశాంత్ మాట్లాడతారు. ఈ కమిటీకి వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు. మన లాంచ్ ఫస్ట్ మీటింగ్ మనకి దిల్ రాజు గారు, దాము గారు, ప్రసన్న గారు, ఎస్కేఎన్ గారు వచ్చి మన అందరినీ సపోర్ట్ చేసినందుకు వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అందరూ చాలా ఏం చేస్తాం, ఏం చేయాలనేది చాలా అవుట్లైన్ చేశారు. నేను కూడా వాళ్ళందరితో కూడా అగ్రీ అవుతున్నాను. ఏంటంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా మేజర్ ప్రాబ్లం అయితే ఇది. మెయిన్ స్ట్రీమ్ మీడియా మనందరికీ ఒక ఫేస్ ఉంటుంది. మనం ఏదన్నా ఒక రాసిన ఒక వీడియో పెట్టినా అది ఎందుకు పెట్టాం, ఏం చేసాం అనేది సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీగా ఉంటుంది. అందులో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఇప్పుడు రాజుగారు లాంటి వాళ్ళు వచ్చి ఏదన్నా అడిగినా సరే ఎందుకు రాసాం, ఏం రాసాం అనేది మనం చెప్పుకోగలం. బట్ చాలా చోట్ల ఏంటంటే ఎవరు రాశారో తెలియట్లేదు, ఏం రాశారో తెలియట్లేదు. ఆ పదాలు కూడా కన్స్ట్రక్టివ్గా లేకుండా చాలా ఈజీగా ఒక్కొక్క మాట అనేస్తున్నారు. ప్రాబ్లీ ఇవన్నీ కొద్దిగా రీస్ట్రక్చర్ అయ్యి కొంచెం బెటర్ డిజిటల్ మీడియా చాలా వరకు ఏంటంటే ఇప్పుడు చాలా వాలటైల్గా ఉంటుంది, చాలా ఏంటంటే డేంజరస్గా మారింది. ఈ ఎన్విరాన్మెంట్ అంతా కూడా చాలా చాలా అంటే చాలా ఘోరంగా ఉంది సోషల్ మీడియాలో. ఇప్పుడు కొంచెం బెటర్ వైపుకి వెళ్తామని అనుకుంటున్నాను. యూజువల్లీ ఇలాంటి బాధ్యతలు అసోసియేషన్లు అంటే నాకు చాలా భయం. కాకపోతే ఇది అడగగానే ఎందుకో నాకు అగ్రీ అయ్యానంటే కారణం ఏంటంటే TFGA, రాంబాబు గారు కానీ, లేకపోతే లక్ష్మీనారాయణ గారు కానీ, నాయుడు గారు కానీ ఇన్ని ఇయర్స్ సక్సెస్ఫుల్గా యాక్చువల్గా జర్నలిజం అన్నింటిలో కల్లా కొంచెం తక్కువగా చూసేది ఏంటంటే ఫిలిం జర్నలిజం. ఎందుకంటే మోర్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ బేసిస్ అని చెప్పి కొంచెం తక్కువగా చూస్తారు మనం. బట్ అలాంటి దానికి కూడా ఒక అసోసియేషన్ సక్సెస్ఫుల్గా లీడ్ చేస్తా, అటు ఒక వెల్ఫేర్ ఆఫ్ ది మీడియా బాగా చూసుకుంటున్నారు వీళ్ళు TFGAలో. అలాగే ఎంతో కొంత ఇండస్ట్రీని కూడా చాలా హ్యాపీగానే పెడుతున్నారు. సో TFDA కూడా అలాగే తీసుకెళ్తామని చెప్పి, అలాగే రెస్పాన్సిబుల్గా లీడ్ చేస్తామని చెప్పి, ఇండస్ట్రీకి యూజ్ అయ్యేలా అట్ ది సేమ్ టైం ఏదైనా ఫీడ్బ్యాక్ వచ్చినా సరే వాళ్ళకి చాలా కన్స్ట్రక్టివ్గా వాళ్ళు ఒక పాయింట్ వాళ్ళు అగ్రీ అయ్యి కరెక్ట్ చేసుకునేలా ఉండేలా నెక్స్ట్ డిజిటల్ మీడియా తయారవుతుందని చెప్పి నమ్ముతున్నాను. అండ్ అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ. అండ్ వీ విల్ బీ క్లోజ్లీ వర్కింగ్ విత్ ఎవ్రీ వన్. అందరికీ మీ కోఆపరేషన్ ఇలాగే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తాను. థ్యాంక్ యూ.